గతంలో టీడీపీ 14 సంవత్సరాల అధికారంలో ఉండి ఎర్రగొండపాలెంకు ఏం చేస్తుందని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నిలదీశారు. 2014-2019 మధ్య టీడీపీ వెలుగొండ ప్రాజెక్టు సొరంగ పనులను 6.5 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేస్తుందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 1000 కోట్లతో 3 సంవత్సరాలలో మిగిలిన సొరంగం పనులు పూర్తి చేశామని చెప్పారు. మాచర్ల నుంచి ఎర్రగొండపాలెం వరకు రోడ్డుకు వైసీపీ ప్రభుత్వంలోనే నిధులు మంజూరు చేశామన్నారు. ఎంపీపీ జెడ్పీటీసీ నిధులు కొల్లగొడుతూ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. పరిపాలనలో కేవలం ఒక టన్నెల్లో 4 కిలోమీటర్లు, ఒక టన్నెల్లో 2.5 కిలోమీటర్ మాత్రమే పని జరిగితే 2014 నుంచి 19 వరకు వారు కంప్లీట్ చేసింది 6.5 కిలోమీటర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 37 కిలోమీటర్లలో మిగిలినటువంటి 14 కిలోమీటర్ల పైచిలకు టన్నల్స్ వరకు కంప్లీట్ చేయించారు. సిగ్గుపడరా మీరు? 14 సంవత్సరాల్లో 6 కిలోమీటర్లు ఎక్కడ? కేవలం కరోనా ఉండి 3 సంవత్సరాల్లోనే 14-15 కిలోమీటర్లు కంప్లీట్ చేయడం ఎక్కడ? దాదాపు 1000 కోట్లు ఖర్చు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్క టర్మ్లో, అది కూడా కరోనా ఉన్న తర్వాత. ప్రతి ఒక్కరు అంటారు 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు. 2 సంవత్సరాలు ఎవరైనా బయటకు వచ్చారా? పరిపాలన కొనసాగిందా? ఆర్థిక వ్యవస్థ నడిచిందా? అయినా కూడా వెలుగొండని కంప్లీట్ చేశారు. ఇది వెలుగొండ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. నాయుడు గారి పరిపాలన